బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కి చుక్కెదురైంది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై విజయంకు అనుకూలంగా తీర్పునిచ్చింది చెన్నై ఎన్సీఎల్టీ బెంచ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సరస్వతి సిమెంట్స్ షేర్లపై జూలై 29న జగన్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్. ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్లో అప్పీల్ దాఖలు చేశారు వైఎస్ విజయమ్మ అప్పీల్పై చెన్నై బెంచ్లో విచారణ జరిగింది. విజయమ్మకు చెందిన పూర్తి షేర్స్ యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది బెంచ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించిన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి చుక్కెదురైంది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది చెన్నై ఎన్సీఎల్టీ బెంచ్. సరస్వతి సిమెంట్స్ షేర్లపై జూలై 29న జగన్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్. అయితే ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్లో అప్పీల్ దాఖలు చేశారు వైఎస్ విజయమ్మ అప్పీల్పై చెన్నై బెంచ్లో విచారణ జరిగింది. విజయమ్మకు చెందిన పూర్తి షేర్స్ యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది ఇటు చెన్నై బెంచ్. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లీగల్గా ఎటువంటి ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, ఎటువంటి ఆప్షన్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఇటు జగన్ సన్నిహితులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి లీగల్ సెల్, ఆఫ్ కోర్స్ జగన్ కి సంబంధించిన లీగల్ సెల్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎటువంటి చర్చ జరుగుతుంది డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అండ్ బిగ్ డెవలప్మెంట్, వైఎస్ జగన్ ఎలా అడుగులు వేసే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరుగుతుంది ప్రెసెంట్? ఖచ్చితంగా మనం కానీ చూస్తుంటే సరస్వతి సిమెంట్స్ షేర్ల వ్యవహారంలో ఏదైతే విజయమ్మకు తర్వాత జగన్ కు అలాగే షర్మిల మధ్య జరుగుతున్న ఈ వార్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క తీర్పుని మనం వినవలసిన పరిస్థితి వస్తుంది. కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది సచిన్. ఎందుకంటే గత నెల జూలై 29న ఇదే బెంచ్ ఎన్సీఎల్టీలో జగన్ కి అనుకూలంగా ఒక కోర్టు తీర్పిచ్చింది. దాని మీద ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ వీళ్ళు చెన్నైకి వెళ్లిన పరిస్థితి విజయమ్మ చేశారు. అయితే వైఎస్ విజయమ్మ అప్పీలుపై చెన్నై బెంచ్ లో ఈ రోజు విచారణ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు విజయమ్మకు చెందిన పూర్తి షేర్స్ పై యథాస్థితిగా కొనసాగించాలనేది ఆ ఆదేశం. అయితే ఇది ఎన్సీఎల్టీ వ్యవహారంలో హైదరాబాద్, చెన్నై, అలాగే ఢిల్లీ ఇటువంటి అంశాలలో అంటే దీనికి ఏ విధంగా చర్చలు ఉంటాయి అనే దాన్ని కూడా ఒకసారి పూర్తిగా చూడాలి. దీని మీద పూర్తిగా అవగాహన కూడా ఒకసారి క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మాత్రం జూలై 29న జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా వచ్చిన తీర్పు ఈ రోజు మాత్రం చెన్నై బెంచ్ కి డెఫినెట్ గా విజయమ్మకి పూర్తిగా ఫేవర్ గా వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ్ టీం లేదు, వీళ్ళ ఫర్దర్ గా ఇంకా వేరే ఏదైనా ఎన్సీఎల్టీకి దీనికంటే హయ్యర్ పొజిషన్ లో ఉన్న ఎన్సీఎల్టీకి వెళ్లే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఒకసారి చెక్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి అసలు ఏంటి, దీనికి వెనకాల పూర్తిగా ఏం జరుగుతుంది అనే అంశం అయితే కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మొదటిగా జూలై 29న జరిగిన ఎన్సీఎల్టీ పోరాటంలో కొడుక్కి ఫేవర్ గా వస్తే ఈ రోజు చెన్నై బెంచ్ అది కాదు, జగన్ ఖచ్చితంగా ఆ షేర్లని అంటే విజయమ్మ షేర్లను యథాతథంగా కొనసాగించాల్సిందే అంటూ వాళ్ళు ఇచ్చిన తీర్పులో అక్కడ విజయమ్మకి పూర్తిగా సక్సెస్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఫర్దర్ గా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో, లేదు ఈ కేసు ఇంతటితో ఆగిపోయిందా, ఇది తుది తీర్పు అనుకోవాలా, లేదు వీళ్ళు తిరిగి ఎక్కడికైనా వెళ్తారా అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్, ప్రస్తుతం విదేశీ పర్యటనలో జగన్ ఈ అంశానికి సంబంధించి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. దీని గురించి ఏమైనా డిస్కషన్ జరుగుతుందా, లేకపోతే ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటూ కూడా డిస్కషన్ జరుగుతోందా? 29 ఇది తీర్పు అతనికి ఫేవర్ వచ్చినప్పుడు కూడా అతనేమి దీని మీద పెద్దగా స్పందించలేదు. అతని నుంచి ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు. ఇది కంప్లీట్ గా అతను తన కుటుంబ ఆహారంగానే చూస్తున్నారు తప్పితే
వార్తా ప్రసారాలు లేకపోతే పేపర్లలో వచ్చిన కథనాలు మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం చెప్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ దీని మీద విజయమ్మ మాత్రం ఒక లేఖ రాసిన పరిస్థితి కూడా మనం చూసాం. బట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దీనికి సంబంధించిన వ్యవహారం ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. బట్ ఈ వ్యవహారం మీద భారతి కూడా ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. బట్ అంటే ఇప్పుడు వచ్చిన తీర్పు మీద జగన్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. ఇది ఇంతటితో ఆగిపోతుందా, ఈ కేసుకు సంబంధించి మళ్ళీ వేరే ప్రత్యేకంగా మళ్ళీ దీనికి సంబంధించిన ముందుకు ఎవరు వెళ్తున్నారు, దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్స్ ఏంటి అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరిగింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రస్తుతం ఎన్సీఎల్టీలో జగన్కి చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కి చుక్కెదురైంది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది చెన్నై ఎన్సీఎల్టీ బెంచ్. సరస్వతి సిమెంట్స్ షేర్లపై జూలై 29న జగన్కి అనుకూలంగా తీర్పునిచ్చింది ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్. ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ చెన్నై బెంచ్లో అప్పీల్ దాఖలు చేశారు వైఎస్ విజయమ్మ. వైఎస్ విజయమ్మ అప్పీల్పై చెన్నై బెంచ్లో విచారణ జరిగింది. విజయమ్మకు చెందిన పూర్తి షేర్స్ యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకోబోతున్నాయి? ప్రస్తుతం ఈ తీర్పుకి సంబంధించి సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని జగన్ ఆశ్రయించబోతున్నారా, లేకపోతే ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ఈ అంశం ప్రస్తుతం మళ్ళీ ఇటు షర్మిల రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఏం జరగచ్చు, మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.